Hi students, welcome to the class Chemistry with Ram Mohan. Last video వరకు మనం ప్రిపరేషన్ ఆఫ్ యాలో ఆల్కేన్స్ అండ్ యాలో ఎరిన్స్ గురించి చెప్పుకున్నామమ్మా. నౌ ఈ వీడియోలో మనం ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాలో ఆల్కేన్స్ అండ్ యాలో ఎరిన్స్ అనేవి చెప్పుకుందాం స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్లో ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ స్టేట్ అండ్ స్మెల్. ఫిజికల్ స్టేట్ అండ్ స్మెల్. సో అందులో హ్యాలో ఆల్కేన్స్, ఇక్కడ హ్యాలో ఆల్కేన్స్ తీసుకున్నప్పుడు లోయర్ మెంబర్స్ లైక్ మిథైల్ క్లోరైడ్, మిథైల్ బ్రోమైడ్, మిథైల్ ఫ్లోరైడ్ అండ్ ఇథైల్ క్లోరైడ్ ఆర్ కలర్లెస్ గ్యాసెస్ అట్ రూమ్ టెంపరేచర్. సో ఇవన్నీ కూడా ఏదమ్మా మిథైల్ క్లోరైడ్ కానీ, మిథైల్ బ్రోమైడ్ కానీ, మిథైల్ ఫ్లోరైడ్ కానీ, ఇథైల్ క్లోరైడ్ కానీ ఎలా ఉన్నాయమ్మా? కలర్లెస్ గ్యాసెస్ అట్ రూమ్ టెంపరేచర్. అండ్ ద అదర్ హ్యాలో ఆల్కేన్స్ అప్ టు C18, అంటే మనకి కార్బన్ లాంగ్ చైన్ మనం తీసుకున్నప్పుడు 18 కార్బన్స్ వచ్చే విధంగా ఉన్నా అవి కలర్లెస్ స్వీట్ స్మెల్లింగ్ లిక్విడ్స్. అవి ఎలా ఉన్నాయమ్మా? కలర్లెస్ ఉండే స్వీట్ స్మెల్లింగ్ లిక్విడ్స్గా ఉన్నాయి. వైల్ ద హయ్యర్ మెంబర్స్ ఆర్ కలర్లెస్ సాలిడ్స్, అంటే C18 కన్నా అబోవ్ ఉంటే కనుక అవి ఎలా ఉన్నాయమ్మా? కలర్లెస్. C18 కన్నా ఎక్కువగా ఉంటే కనుక కలర్లెస్ ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, కలర్లెస్ సాలిడ్స్. ఓకే, నెక్స్ట్ యాలో ఎరిన్స్. యాలో ఎరిన్స్ ఆర్ జనరల్లీ కలర్లెస్ లిక్విడ్స్. జనరల్లీ కలర్లెస్ లిక్విడ్స్ with plangent order and crystalline solids with characteristic smell. ఇక్కడ మనకి ఈ వచ్చేటికి ఎలా ఉన్నాయమ్మా? ఒక స్మెల్, ఒక క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఉంటూ అవి ఎలా ఉన్నాయమ్మా? కలర్లెస్ లిక్విడ్స్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిజికల్ స్టేట్ అండ్ స్మెల్. ఓకే, next students, this another property is boiling point. హాలో ఆల్కేన్స్, హాలో ఆల్కేన్స్ తీసుకుంటే ఈ బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నప్పుడు, సేమ్ ఆల్కైల్ గ్రూప్, ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ డిక్రీజ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్, the boiling points of హాలో ఆల్కేన్స్ decrease on the order alkyl iodide, next alkyl bromide, alkyl chloride, the last one is alkyl fluoride. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, సో ఇందువల్ల జరుగుతుంది ఎప్పుడైతే ద సైజ్ ఆఫ్ ది హాలోజన్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది అక్కడ వాండర్ వాల్స్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వాండర్ వాల్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అయినాయో అక్కడేమవుతుంది? బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక హాలో ఆల్కేన్స్, మిథైల్ ఐడైడ్ బాయిలింగ్ పాయింట్స్ ఇన్ కెల్విన్స్ తీసుకుంటే కనుక 315.4, అదే మిథైల్ బ్రోమైడ్ తీసుకుంటే కనుక 276.6, మిథైల్ క్లోరైడ్ తీసుకుంటే కనుక 248.8, అది మిథైల్ ఫ్లోరైడ్ తీసుకుంటే కనుక 294.6 కెల్విన్స్ అనేవి టెంపరేచర్ ఉంది. అంటే బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఇక్కడ హాలోజన్స్ సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్ది అదేముంది? బాయిలింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందువల్లంటే డ్యూ టు వాండర్ వాల్ ఫోర్సెస్. సో ఇక్కడ సేమ్ ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నాం. నెక్స్ట్ సేమ్ హాలోజన్ తీసుకుంటే కనుక, సేమ్ హాలోజన్ తీసుకుని అక్కడ డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ తీసుకుంటే, సేమ్ హాలోజన్ తీసుకుని డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ తీసుకుంటే కనుక ద సైజ్ ఆఫ్ ది ఆల్కైల్ గ్రూప్ ఇంక్రీజ్, ద బాయిలింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజ్. ఓకేనమ్మా? the size of the alkyl group increase, the boiling point also increase. So here the examples methyl chloride, ethyl chloride, propyl chloride and butyl chloride. So boiling points in kelvins తీసుకుంటే కనుక 248.8, 285.5, 320 and 351.5. సో ఆల్కైల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ద బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
అండ్ ఐసోమెరిక్ అంటే ఐసోమెరిక్ ఫార్మ్స్ తీసుకుంటే కనుక ఇక్కడ ఐసోమెరిక్ ఫార్మ్స్ ద బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ విత్ బ్రాంచింగ్స్ ప్రైమరీ సెకండరీ అండ్ టెర్షరీ. ఓకేనా, ప్రైమరీ సెకండరీ టెర్షరీ తీసుకునేటప్పటికి అదేమన్నా బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. డ్యూ టు ఎందువల్ల డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ బ్రాంచింగ్స్ పెరిగే కొలది ద కంఫర్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ మోర్. సో ఆన్ ద టైమ్ ద సర్ఫేస్ ఏరియా విల్ బి డిక్రీజ్. ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అయిందో అది ఏం జరుగుతుందమ్మా, మనకి వాండర్వాల్స్ అట్రాక్షన్ విల్ బి డిక్రీజ్. ఎప్పుడైతే వాండర్వాల్ అట్రాక్షన్ డిక్రీజ్ అయిందో బాయిలింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. వాండర్వాల్స్ అట్రాక్షన్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో బాయిలింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎన్ బ్యూటాల్ బ్రోమైడ్ తీసుకుంటే కనుక బాయిలింగ్ పాయింట్ ఇన్ కెల్విన్స్ 374. ఐసో బ్యూటాల్ బ్రోమైడ్ తీసుకుంటే కనుక 364. టెర్షరీ బ్యూటాల్ బ్రోమైడ్ తీసుకుంటే కనుక 346. ఎన్ బ్యూటాల్ బ్రోమైడ్ మీన్స్ CH3, CH2, 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 Br. లైక్ సేమ్ ఆల్కైల్ గ్రూప్, ఒకే ఆల్కైల్ గ్రూప్ ఉంది. అదే ఐసో so it is iso, two alkyl groups are present. It is tertiary. It is tertiary. ఇక్కడ బ్రాంచింగ్, ఇక్కడ ఒక బ్రాంచింగ్ ఉంది కదమ్మా, ఇక్కడ వచ్చే 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో అందువల్ల ఈ బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. ఓకే, మనం హాలో ఆల్కేన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక హాలో ఆల్కేన్స్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి మోర్ when comparing to కరస్పాండింగ్ ఆల్కేన్స్. ఇప్పుడు హాలో ఆల్కేన్స్ కరస్పాండింగ్ ఆల్కేన్స్తో కంపేర్ చేస్తే కనుక మోర్ బాయిలింగ్ పాయింట్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఇవి ఎందువల్ల అంటే డ్యూ టు మోర్ పొలారిటీ అండ్ డైపోల్ ఇంటరాక్షన్ ఈజ్ మోర్. ఓకే, సో బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ హాలో ఎరిన్స్. బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ హాలో ఎరిన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ద బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ అరైల్ హాలైడ్స్ ఆర్ నియర్లీ సేమ్ దట్ ఆఫ్ హాలో ఆల్కేన్స్. ఇప్పుడు హాలో ఆల్కేన్స్ ఏదైతే విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ మెల్టింగ్ పాయింట్స్ కూడా ఉంటున్నాయి. ద సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇప్పుడు మా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఎలా అయితే హాలో ఆల్కేన్స్లో ఉన్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ హాలో ఎరిన్స్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి కనుక సేమ్ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ మోనోహాలోజన్ డెరివేటివ్స్ తీసుకుంటే మోనోహాలోజన్ డెరివేటివ్స్ ఆఫ్ బెంజీన్ ఇన్ ఆర్డర్ తీసుకుంటే కనుక ఐడో ఈజ్ గ్రేటర్ దాన్ ఐడోబెంజిన్ ఈజ్ గ్రేటర్ దాన్ బ్రోమోబెంజిన్ ఈజ్ గ్రేటర్ దాన్ క్లోరోబెంజిన్ ఈజ్ గ్రేటర్ దాన్ అండ్ ఫ్లోరోబెంజిన్. బికాజ్ ఇయర్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ద సైజ్ అండ్ మాస్ ఆఫ్ హాలోజన్ ఆటమ్ ఈజ్ ఇంక్రీజ్, ద బాయిలింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజ్. ఓకే, అదేవిధంగా మనం సేమ్ హాలోజన్ ఆటమ్ తీసుకుంటే కనుక melting and boiling points are increase as the size of the aryl group is increase. ఇంతకుముందు కూడా మనం ఎలా అయితే హాలో ఆల్కైన్స్లో చెప్పుకున్నామో సైజ్ ఆఫ్ ది ఆల్కైల్ గ్రూప్ ఇంక్రీజ్ అయితే కనుక సేమ్ హాలోజన్ ఉండి అప్పుడు ఏం జరుగుతుంది, మన బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది. అదేవిధంగా మన బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఐసోమెరిక్ డైహాలోజన్స్ తీసుకుంటే అంటే ఐసోమెరిక్ ఫార్మ్స్ డైహాలో బెంజీన్ తీసుకుంటే కనుక ద నియర్లీ సేమ్ బాయిలింగ్ పాయింట్ ఉంది, బట్ ద క్వైట్ మెల్టింగ్ పాయింట్స్ డిఫరెన్స్, దేర్ మెల్టింగ్ పాయింట్స్ ఆర్ క్వైట్ డిఫరెన్స్. ఇక్కడ ఆర్థో బెంజిన్ ఆర్థో డైక్లోరో బెంజిన్ తీసుకున్నామమ్మా. ఇక్కడ బాయిలింగ్ పాయింట్ వచ్చేటికి 453, మెల్టింగ్ పాయింట్ వచ్చేటికి 256 కెల్విన్స్. అదే మెటా డైక్లోరో బెంజిన్ తీసుకున్నాం,
ఇక్కడ బాయిలింగ్ పాయింట్ వచ్చేటికి 446 కెల్విన్ అండ్ మెల్టింగ్ పాయింట్ వచ్చేటికి 249 కెల్విన్స్. అదే పారా డైక్లోరో బెంజిన్ తీసుకుంటే కనుక బాయిలింగ్ పాయింట్ 448, అదేవిధంగా మెల్టింగ్ పాయింట్ వచ్చేటికి 325. సో మనం అబ్జర్వ్ చేస్తే బాయిలింగ్ పాయింట్స్ నియర్లీ సేమ్ ఉన్నాయి, 453, 446, 448. బట్ మెల్టింగ్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఆర్థో వచ్చేటప్పటికి 256 కెల్విన్స్ ఉంది, అదే మెటా వచ్చేటప్పటికి 249 కెల్విన్స్ ఉంది, అదే పారా తీసుకునేటప్పటికి లార్జ్ డిఫరెన్స్ దట్ ఈజ్ 325 కెల్విన్స్ ఉంది. సో అక్కడ మెల్టింగ్ పాయింట్స్లో క్వైట్ వేరియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందువల్ల? ద ఇంట్రాన్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ మోర్, సో ఇట్ రిక్వైర్డ్ the breaking up bond is more energy required, that's why it melts at high temperature. So this is about boiling points of haloarenes. Okay, next is solubility. ఇక్కడ solubility అబ్జర్వ్ చేస్తే కనుక halo alkanes are polar in nature. Halo alkanes తీసుకుంటే కనుక polar nature, already we know that. Halo alkanes means like halogen is high electronegative element, so it is exhibit partially negative charge, so other atom exhibit partially negative positive charge. So ikkada polar nature undi, but there are insoluble in water. ikkada polar nature uన్నా సరే వాటర్లో సాల్యుబుల్ అవట్ల. రీజన్ ఏంటంటే ఈ పోలార్ నేచర్ ఉన్నా సరే ఇవి వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ చేయట్లేదు. ఏదైనా ఒక సబ్స్టెన్స్ మనం వాటర్లో సాల్యుబుల్ అవ్వాలి అంటే కనుక వాటర్తో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ చేయాలి. ఇక్కడ ఈ సబ్స్టెన్స్ వచ్చేటికి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయట్లేదు కాబట్టి ఇన్సాల్యుబుల్ వాటర్. సో దీని డైపోల్ మొమెంటం న్యూ ఎలా ఉందమ్మా? ఈ హాలో ఆల్కెన్స్ యొక్క డైపోల్ మొమెంటం 2.05 నుంచి 2.15 మధ్యలో 70 మధ్యలో ఉంటుంది. ఓకేనా? సో ఇవి ఎందులో సాల్యుబుల్ అవుతాయి? దే ఆర్ రెడీలీ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్, ఆల్కహాల్, ఏథర్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇవి అన్నిటిలో కూడా ఇవి సాల్యుబుల్ అవుతాయి. ఇన్ ది సేమ్ వే అరైల్ హాలైడ్ ఆల్సో ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. Aryl halides also insoluble in water and it is readily miscible with organic solvents. అంటే దేంట్లో సాల్యుబుల్ అవుతాయి అమ్మా? ఆర్గానిక్ సాల్వెంట్స్లో ఇవే సాల్యుబుల్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ డెన్సిటీ. క్లోరో ఆల్కేన్స్ ఆర్ జనరల్లీ లోయర్ దాన్ వాటర్, అంటే వాటర్ కన్నా చాలా తక్కువ డెన్సిటీ ఉంటుంది. వేరాజ్ బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్ అంటే బ్రోమో ఆల్కేన్స్ కానీ లేదా ఐడో ఆల్కేన్స్ కానీ హెవియర్ దాన్ వాటర్. సో ద డెన్సిటీస్ ఆర్ ఇన్ ఆర్డర్. అక్కడ మనం డెన్సిటీస్ అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్కైల్ హైడ్రైడ్ ఈస్ గ్రేటర్ దాన్, ఆల్కైల్ బ్రోమైడ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్కైల్ క్లోరైడ్. అంటే మనం అబ్జర్వ్ చేస్తే కనుక డెన్సిటీ ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుందమ్మా. ఓకేనా? ద డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందమ్మా? ఇంక్రీజ్ నెంబర్ అండ్ అటమిక్ మాస్ ఆఫ్ హాలోజన్. అంటే నెంబర్ ఇంక్రీజ్ అయినా లేదా అటమిక్ మాస్ ఇంక్రీజ్ అయినా సరే మనకు డెన్సిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ డెన్సిటీ అనేది గ్రామ్ ఫర్ ఎంఎల్ తీసుకున్నాము. సో CH2Cl2 ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, 1.336 గ్రామ్ ఫర్ ఎంఎల్. CHCl3 ఇక్కడ వచ్చేటికి 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. దీంతో కంపేర్ చేస్తే డెన్సిటీ అనేది పెరిగింది, 1.490. CCl4 ఇక్కడ అనదర్ క్లోరిన్ ఆటం యాడ్ అయింది, అంటే 4 క్లోరిన్స్ వచ్చినాయి, అంటే 1.595. సో నెక్స్ట్ మాస్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ N ప్రొపైల్ క్లోరైడ్ తీసుకున్నాం 0.9, N ప్రొపైల్ బ్రోమైడ్ తీసుకున్నాం, అంటే ఇక్కడ క్లోరైడ్ ఇక్కడ బ్రోమైడ్, అంటే మాస్ ఇంక్రీజ్ అయింది.
ఓకేనా 1.335 గ్రామ్ ఫర్ ఎంఎల్. ఎన్ ప్రొపైల్ అయోడైడ్ తీసుకున్నాం, ఎంత వచ్చిందమ్మా 1.745 రావడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ పెరిగినా లేదా మాస్ ఆఫ్ హాలోజన్ ఇంక్రీజ్ అయినా సరే మన డెన్సిటీస్ ఏమవుతుంది అమ్మా, ఇంక్రీజ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ హాలో ఆల్కేన్స్. ఇన్ ది సేమ్ వే అరైల్ హాలిడ్స్ ఆర్ హెవియర్ దాన్ వాటర్. అరైల్ హాలిడ్స్ యొక్క డెన్సిటీ అనేది ఎలా ఉంటుందమ్మా, హెవియర్ దాన్ వాటర్. ద డెన్సిటీస్ ఆర్ ఫాలోయింగ్ ఆర్డర్. ఇన్ ది సేమ్ వే హాలో ఆల్కేన్స్, అరైల్ హైడ్రైడ్ is greater than, aryl bromide is greater than aryl chloride. This is about densities of aryl halides. Okay students, the next property is dipole moment. ఆల్రెడీ మనం ఎర్లియర్ వీడియోస్లో ఈ డైపోల్ మూమెంట్ గురించి చూసాం. సో డైపోల్ మూమెంట్ ఏంటి, dipole momentum is the product of magnitude of charge and distance between two ions. ఓకేనా, ఇక్కడ హాలో ఆల్కేన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక హాలో ఆల్కేన్స్ ఆర్ పోలార్ కాంపౌండ్స్. ఆల్రెడీ వి డిస్కస్ దేర్ పొలారిటీ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హాలోజన్ ఆటమ్. ఇక్కడ పొలారిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హాలోజన్ ఆటమ్. ఓకే, ఇక్కడ హాలో ఆల్కేన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మిథైల్ క్లోరైడ్ ఈజ్ డైపోల్ మొమెంటమ్ 1.86 dBi, మిథైల్ ఫ్లోరైడ్ 1.847 dBi, నెక్స్ట్ మిథైల్ బ్రోమైడ్ 1.83 dBi అండ్ మిథైల్ అయోడైడ్ ఈజ్ 1.636 dBi. మనకు అబ్జర్వ్ చేస్తే కనుక ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కి ఎక్కువగా ఉంటుంది కానీ కంపేరింగ్ టు క్లోరిన్. బట్ ఇక్కడ మిథైల్ క్లోరైడ్కి డైపోల్ మొమెంటం ఎక్కువగా ఉంది. ద రీజన్ ఈజ్ ఇక్కడ మనం ఏం చెప్తున్నామో న్యూ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ అయాన్స్. సో ఇక్కడ క్లోరిన్కి ఫ్లోరిన్కి అబ్జర్వ్ చేస్తే కనుక సైజ్ అనేది వేరియేషన్ ఉంది. క్లోరిన్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మన డైపోల్ మొమెంటం ఎక్కువగా ఉంది. తర్వాత ఫ్లోరిన్ రావడం అయింది. ఇక్కడ బ్రోమిన్ అయోడిన్ నియర్లీ సేమ్ ఉంది సైజెస్, అందువల్ల డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అదే హాలో ఎరిన్స్ తీసుకుంటే కనుక డైపోల్ మొమెంట్ ఆఫ్ హాలో ఎరిన్స్ అక్కడ ఫాలోయింగ్ ఆర్డర్లో వచ్చింది. ఇక్కడ ఫ్లోరో బెంజిన్కి వచ్చేటడికి 1.6 dBi, అదే క్లోరో బెంజిన్ వచ్చేటడికి 1.69 dBi. ఇక్కడ ఈ ఫ్లోరో బ్రోమో అండ్ ఐడో వచ్చేటి నియర్లీ సేమ్ ఉంటాయి, అవి వచ్చేటడికి 1.7 dBi, 1.70 dBi. సో ఇక్కడ కూడా రీజన్ అదినమ్మ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటడికి ఐసోమరిక్ డైహాలోజన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక we can use vector calculus. The resultant dipole moment nu r is equal to square root of nu1 square plus nu2 square minus 2 nu1 nu2 cos theta. Sorry, ప్లస్ ఇక్కడ మన ఫార్ములా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పారా పొజిషన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ క్లోరిన్కి మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 ఉంటుంది. సో కాస్ 180 ఈజ్ ఈక్వల్ టు -1 అంటే nu1 మైనస్ nu2 అవుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ద రిజల్టెంట్ డైపోల్ మొమెంటం ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఆర్థో పొజిషన్కి వచ్చేటడికి ఈ క్లోరిన్కి యాంగిల్ వచ్చేటడికి ఎంత ఉంటుంది, 60 ఉంటుంది. సో సింప్లిఫై చేస్తే కనుక మనకు వచ్చే రిజల్టెంట్ డైపోల్ మొమెంటం 2.54 dBi. అదే మెటా పొజిషన్కి వచ్చేటప్పటికి ఈ క్లోరిన్కి మధ్య బాండ్ యాంగిల్ వచ్చేటడికి 120 degrees ఉంటుంది. సో రిజల్టెంట్ డైపోల్ మొమెంటం అగైన్ డిక్రీజ్ 1.72. ఓకే, దిస్ ఇస్ అబౌట్ డైపోల్ మూమెంట్. ఇక్కడ మనకి క్లోరో బెంజిన్ కానీ బ్రోమో బెంజిన్ కానీ ఐడో బెంజిన్ కానీ ఇవి తీసుకున్నాం. అంటే హాలో ఆల్కేన్స్ కానీ హాలో ఎరిన్స్ కానీ తీసుకుంటున్నాం.
తీసుకున్నప్పుడు మనకి ఇనార్గానిక్ టైట్రేషన్, ఇనార్గానిక్ అనాలిసిస్, దట్ మీన్స్ సాల్ట్ అనాలిసిస్ తీసుకుంటే కనుక మనకు సాల్ట్ అనాలిసిస్లో ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చేటప్పటికి క్లోరైడ్ టెస్టులు చేస్తాం, అదేవిధంగా బ్రోమైడ్ టెస్టులు చేస్తాం. బట్ ది డస్ నాట్ గివ్ దేర్ టెస్ట్స్. అంటే మనం ఒక క్లోరిన్ తీసుకుంటే కనుక క్లోరైడ్ వచ్చేటప్పటికి సిల్వర్ నైట్రేట్తో చేరేస్తుంది, కానీ ఇక్కడ ఆ సిల్వర్ నైట్రేట్ తోటి ఇక్కడ టెస్ట్ అనేది ఇవ్వదు. ఓకేనా? అంటే సిల్వర్ నైట్రేట్తో చేస్తే కనుక సిల్వర్ క్లోరైడ్ అనే వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఆ వైట్ ప్రెసిపిటేట్ ఇక్కడ రాదు, బికాజ్ ఇట్ ఈస్ ఎ నాన్ పోలార్. ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ అయాన్స్ కింద స్ప్లిట్ అవ్వవు కాబట్టి మనకి ఆ టెస్ట్లు అనేవి రావట్లేదు. దిస్ ఇస్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాలో ఆల్కేన్స్ అండ్ యాలో ఎరిన్స్. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేయండి అమ్మా, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకే, అది నాకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మీరు యాక్టివ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ ఎప్పుడైనా సరే నేను అప్లోడ్ చేసిననే మీకు ఇమీడియట్గా అవి మీకు వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటికి కెమికల్ ప్రాపర్టీస్ గురించి చూద్దామమ్మా. ఓకే స్టూడెంట్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ కెమికల్ ప్రాపర్టీస్. మనకి హాలో ఆల్కేన్స్ కానీ హాలో ఎరిన్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కార్బన్కి హాలోజన్కి బాండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ పోలార్ కోవలెంట్ బాండ్. ఇట్ ఈస్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకేనా? అంటే హాలోజన్ ఈజ్ హై ఎలక్ట్రోనెగటివ్ దాన్ కార్బన్, సో సమ్ polarity విల్ బి ఎగ్జిబిట్. సో ఇక్కడ ఈ హాలోజన్ వచ్చేటడికి ఇట్ ఈస్ ఎ గుడ్ లివింగ్ గ్రూప్. ఇక్కడ హాలో ఆల్కేన్స్లో కానీ హాలో ఎరిన్స్లో కానీ ఇక్కడ ఉన్న హాలోజన్ వచ్చేటడికి ఎలా ఉందంటే గుడ్ లివింగ్ గ్రూప్ ఉంటుంది, గుడ్ లివింగ్ గ్రూప్గా యాక్ట్ చేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ వీక్ బేస్, బికాజ్ ఇట్ ఈస్ ఏ వీక్ బేస్. సో మ్యాక్సిమం కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ద బాండ్ బ్రేకేజ్ ఆఫ్ ద కార్బన్ అండ్ హాలోజన్, అంటే ఈ హాలోజన్ రీప్లేస్ చేయడం కానీ ఈ హాలోజన్ బాండ్ బ్రేక్ అవడం కానీ సో జరగడం వల్ల మనకి ఈ హాలోజన్స్ అనే కెమికల్ ప్రాపర్టీస్ అంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ ఆర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సెకండ్ వన్ ఈజ్ ఎలిమినేషన్ రియాక్షన్స్. అంటే ఎలిమినేషన్ ఎలా అవుతుంది? డీహైడ్రో హాలోజనేషన్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. అండ్ ఈ త్రీ కూడా మనం కెమికల్ రియాక్షన్స్లో ఈ హాలో ఆల్కేన్స్లో నేర్చుకుంటాం. ఓకే, ద ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అంటే ఇక్కడ న్యూక్లియోఫైల్ ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్, ఎలక్ట్రాన్ రిచ్ ఎలిమెంట్. ఓకే, అంటే లోన్ పేరు ఉన్నాయి లేదా యానయాన్స్ ఆర్ యాక్ట్ యాజ్ అ న్యూక్లియోఫైల్స్. ఇక్కడ హాలో ఆల్కేన్స్ మనం తీసుకుంటే కనుక హాలో ఆల్కేన్స్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ హాలోజన్ ఈజ్ హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, అదేవిధంగా కార్బన్ ఎగ్జిబిట్ పార్షియలీ పాజిటివ్ ఛార్జ్. The nucleophile attach this carbon. The halogen ion is halide ion are living. Okay, so ikkada this nucleophilic reactions are nucleophilic substitution reactions are two types. One is nucleophilic bimolecular substitution reactions and the next one is nucleophilic unimolecular substitution reaction. In nucleophilic substitution reaction lo first one endamma nucleophilic bimolecular substitution reaction, it is also called as SN2 reaction. So here the rate of reaction depending on both alkyl halide and nucleophile. అంటే rate is directly proportional to
కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఎందువల్లంటే ద రేట్ అనేది ఈ రెండు స్పీసెస్ మీద కూడా డిపెండ్ అయింది కాబట్టి ఇది మనం ఏమంటున్నాం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్ రియాక్షన్ అని చెప్తున్నారు. ఓకే, లెట్ us టేక్ ఎగ్జాంపుల్. ఈ విధంగా మిథైల్ క్లోరైడ్ తీసుకున్నాము. సో మిథైల్ క్లోరైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ న్యూక్లియోఫైల్ బ్యాక్ నుంచి అటాక్ చేస్తుంది. ఇక్కడ న్యూక్లియోఫైల్ ఇలా బ్యాక్ నుంచి అటాక్ చేస్తుంది, ఇక్కడ అటాక్ చేయదు. ఎందువల్ల అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది న్యూక్లియోఫైల్, బట్ ఇది ఇక్కడున్న న్యూక్లియోఫైల్ కన్నా కొంచెం వీక్గా ఉంటుంది. ఇది నెగిటివే, ఇది నెగిటివే, అంటే బాండ్ ఫార్మేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. అందువల్ల ఇలా బ్యాక్ సైడ్ అటాక్ అయినప్పుడు ఫస్ట్ ఒక ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈ న్యూక్లియోఫైల్ వచ్చి ఈ కార్బన్కి బాండ్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కార్బన్కి బాండ్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుందో ఈ కార్బన్కి క్లోరిన్కి ఉన్న ఈ బాండ్ అనేది బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుంది. దాని ట్రాన్సిషన్ స్టేట్. ఈ విధంగా మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కార్బన్కి 5 బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కార్బన్కి 5 బాండ్స్ అనేవి ఫార్మేషన్ జరిగింది. సో ఇక్కడ కార్బన్కి బ్యాలెన్స్ వచ్చేది 4 టెట్రా వ్యాలెన్సీ. ఆల్రెడీ వీ నో దట్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ మనం నేర్చుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేటట్టుగా ఏమైంది, పెంటా వ్యాలెన్సీ వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కాబట్టి ఈ బాండ్ అనేది అటాచ్ అవుతుంది, ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు ఇది ఎలా ఫార్మేషన్ జరిగిందమ్మా, ఒక అంబ్రెల్లా అనేది ఇలా వచ్చినప్పుడు గాలికి అదే ఆపోజిట్ ఎలా వెళ్తే కనుక ఇన్వర్షన్ అయితే కనుక ఎలా వస్తుందో ఆ విధంగా ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఓకేనా, అది మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి రియాక్షన్ ఆర్డర్ తీసుకుంటే కనుక మిథైల్ ఈజ్ గ్రేటర్ దాన్, ప్రైమరీ ఈజ్ గ్రేటర్ దాన్, సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ టెర్షరీ. అంటే ఇవి మెథైల్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఈ SN2 రియాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ పెరిగే కొలది అక్కడ బాండ్ ఫార్మేషన్ జరగడానికి న్యూక్లియోఫైల్ అటాచ్ అవ్వడానికి బల్కీ గ్రూప్స్ అనేవి అడ్డొచ్చేస్తాయి. లైక్ టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నాం, విధంగా టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నప్పుడు ఇక న్యూక్లియోఫైల్ అటాచ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉండాలి, ఎందుకంటే ఇవి బల్కీ గ్రూప్స్. సో అందువల్ల ఈ రియాక్షన్ అనేది జరగడానికి చాలా వెరీ వెరీ లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల మనకి మిథైల్ అనేది బాగా ఎక్కువ ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ SN1 రియాక్షన్స్. సో SN1 రియాక్షన్స్ ఎందుకు అన్నాం, SN1 రియాక్షన్స్ ఎందుకు అన్నామంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ ఆల్కైల్ గ్రూప్, అంటే ఆల్కైల్ హాలైడ్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ఓన్లీ ఆల్కైల్ గ్రూప్. సో ఇక్కడ రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్. ఇక్కడ రేట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందామమ్మా.
ఎందుకంటే టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నాం. టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇది స్లో స్టెప్ జరుగుతుందమ్మా. ఆ ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. ఓకేనా, ఇట్ ఈస్ ద స్లో స్టెప్. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో స్లో స్టెప్ జరుగుతుందమ్మా. స్లో స్టెప్పే రేట్ డిటర్మినింగ్ స్టెప్. అందువల్ల ఇక్కడ మనకి ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ఆల్కైల్ హాలైడ్. ఓకే, సెకండ్ స్టెప్లో వచ్చేటప్పటికి మనకి ఏం జరుగుతుందమ్మా, న్యూక్లియోఫైల్ అటాచ్ అవుతుంది. ఒక లైక్ ఇయర్ న్యూక్లియోఫైల్ OH మైనస్ అనుకుంటే కనుక ఓకే, ఈ న్యూక్లియోఫైల్ అటాచ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ ఫాస్ట్ స్టెప్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కార్బోకాటైన్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి మనకి టెర్షరీ కార్బోకాటైన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ అండ్ ప్రైమరీ అండ్ మిథైల్. సో ఇక్కడ కూడా ఈ రియాక్షన్ ఆర్డర్ కూడా ఎలా ఉంటుందంటే టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్ ఇస్ గ్రేటర్ దాన్, సెకండరీ ఆల్కైల్ హాలైడ్స్ ఇస్ గ్రేటర్ దాన్ ప్రైమరీ అండ్ మిథైల్ హాలైడ్స్. ఓకే, వీటి యొక్క స్టీరియో ఐసోమెరిజం అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం వాటి గురించి చెప్పుకున్నాం స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.